వీడియోలో మనం ప్లాటినా 100cc బైక్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో అంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ అలాగే బైక్ ఎవరికి బెస్ట్, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అనే మొత్తం విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే 100cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ ఈ బైక్ని చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్లాటినా 100cc నా యూనికార్న్ బైక్ కంటే ముందు నా దగ్గర ప్లాటినా 100cc బైకే ఉండేది. సో దాన్ని నేను ఆల్మోస్ట్ 4 years దాకా యూజ్ చేశాను. సో చాలా అంటే చాలా బాగుంటుంది బైక్ అనేది. మైలేజ్ పరంగా కావాలంటే 100cc సెగ్మెంట్లో కళ్ళు మూసుకొని ఈ బైక్ని అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే సీటింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి మినిమం 3 members అయితే ఈజీగా అయితే పడతారనమాట దీంట్లో. అలాగే ఏమన్నా సరుకులు కావాలన్నా, సరుకులు ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేసుకోవాలన్నా సో ఈ బైక్ అనేది చాలా బెస్ట్ అవుతుంది. ఎందుకంటే సీట్ పరంగా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అలాగే సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అనమాట ఇది. సో నేను నా ఎక్స్పీరియన్స్ ఎవరిలో మాట్లాడుకుందాం. అలాగే ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టెక్నికల్గా చూసుకున్నట్లయితే 99.59cc ఇది 4-speed గేర్ బాక్స్తో రావడం జరుగుతుంది. 8.2 PS పవరు, 8.3 Nm టార్క్ను అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది పర్ఫార్మెన్స్ వేరియంటెడ్గా ఈ వెహికల్ రాలేదు కాబట్టి సో దీంట్లో డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి ఈ బైక్ని డిజైన్ చేశారు. కాబట్టి ఈ పవర్, ఈ టార్క్ అనేది సరిపోతుందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఎలక్ట్రిక్ స్టార్ట్ అండ్ కిక్ రాడ్ స్టార్ట్ ఈ 2 రకాలుగా మనకి స్టార్ట్ చేసుకోవచ్చు. కిక్ రాడ్ను కూడా మనకి రిమూవ్ చేయలేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా సంవత్సరాల పాటు లాంగ్ ఇయర్స్ వరకు ఈ బైక్ అయితే మనకి పనిచేస్తుంది. ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో చాలా సంవత్సరాలు నడుపుకుంటాను అనుకునే వారికి కూడా ఈ బైక్ బెస్ట్ అవుతుంది. సో చివరిగా చెప్పుకుందాం ఈ బైక్ ఎవరు బెస్ట్ అనేది. సో ఫ్రంట్ సైడ్ నుంచి మనం మొదలు పెట్టుకున్నట్లయితే సో ముందుగా దీనికి డిఆర్ఎల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఇది ఇంకా హాలోజన్ బల్బ్తోనే వస్తుంది. అండ్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే ఇవి కూడా హాలోజన్ బల్బ్తోనే వస్తున్నాయి. సో ఈ పైన డిఆర్ఎల్స్తో పాటు కింద మనకి హెడ్ ల్యాంపు అండ్ అలాగే సైడ్ ఇండికేటర్లు వీటిని కూడా ఎల్ఈడికి మార్చింటే బాగుండేదని చెప్పుకోవచ్చు. 100cc బైకులు కూడా హెడ్ ల్యాంప్ విషయంలో మనకి ఎల్ఈడిని ఆఫర్ చేస్తున్నారు. సో ఇది కూడా అప్డేట్ అయితే బాగుంటుంది. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 135 mm టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షను. సో ఇది బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 130 mm డ్రమ్ బ్రేక్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 110 mm డ్రమ్ బ్రేక్ అనమాట. ఇది రేసింగ్ బైక్ కాదు కాబట్టి, ఇనిషియల్ యాక్సిలరేషన్ బైక్ కాదు కాబట్టి సో ఈ బ్రేక్స్ అయితే మనకి సరిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ బైక్ డైలీ కమ్యూటింగ్ చేయడానికి అండ్ రెగ్యులర్గా ఆఫీస్కి, కాలేజ్కి సో హెవీ స్పీడ్ అయితే దీంట్లో ఉండదు కాబట్టి సో ఈ బ్రేకింగ్ అయితే సరిపోతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే 2 spring సస్పెన్షన్స్ అయితే ఆఫర్ చేశారు. సో ఇవి అయితే అడ్జస్టబుల్ కాదు కానీ కంఫర్టబుల్గా ఉంటాయి. సో మనకి సిటీలలో స్పీడ్ బ్రేకర్లు కావచ్చు, విలేజ్లలో స్పీడ్ బ్రేకర్లు కావచ్చు అండ్ గుంతలు కావచ్చు, వీటన్నిటిని మనకి ఈజీగా తట్టుకుంటుంది. సో మనకి చాలా కంఫర్ట్ని అయితే ఆఫర్ చేస్తుంది. సో మెయిన్గా బజాజ్ ప్లాటినా 100cc ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ కంఫర్ట్ వీటి రెండింటికి ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో సస్పెన్షన్ గురించి మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్రైవ్ టైపు, ఫుల్లీ కవర్డ్ డ్రైవ్ టైప్ని అయితే మనకి ఆఫర్ చేశారు. సో శారీ గార్డ్ను కూడా ఇందులో మిస్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం. సో లేడీస్కి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫుల్లీ కవర్డ్ టైప్ ఇవ్వడం వల్ల మనకి చైన్ ఎక్కువ రోజులు అనేది మనకు ఎఫిషియన్స్గా పనిచేస్తుంది. ఎందుకంటే అది ఫుల్లీ కవర్డ్ లేకపోతే ఆరిపోతుంది అనమాట. షైన్ అనేది ఆరిపోయి ఎక్కువ రోజులు మనకి రాదనమాట. సో ఇలా కవర్డ్ ఉండడం వల్ల ప్రతి 1000 నుంచి 1200 kilometers వరకు దానికి ఆయిల్ వేసుకున్నట్లయితే మంచిగా పనిచేస్తుంది. అండ్ అలాగే గేర్ లివర్ చూసుకోవచ్చు. ఇక్కడ 4-speed గేర్ బాక్స్ అయితే మనకు ఆఫర్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి DTSI ఇంజన్. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే 2.75 17-inch అలై వీల్స్ అనేది మనకు ఆఫర్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 3.00 17-inch అలై వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి అనలాగ్ మీటర్ అయితే డిజిటల్ అనలాగ్ మీటర్ని ఆఫర్ చేయడం జరిగింది. సో మనకి ఓల్డ్ టైప్లోనే ఉందన్నమాట. సో అడిషనల్గా ఏంటంటే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఇదొకటి కొంచెం మంచిగా అనిపించింది. సో దీన్ని కూడా డిస్ప్లేకి మనకి మార్చినట్లయితే బాగుండేదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫ్యూయల్ ఇండికేటర్ చూపిస్తుంది. సో అది కూడా అనలాగ్ మీటర్లోనే ఉంది. అండ్ అలాగే టోటల్ కిలోమీటర్సు,
సో దీంట్లో మనము ట్రిప్ కూడా మార్చుకోవచ్చు. పక్కన డెడికేటెడ్గా ఒక బటన్ ఉంటుంది. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్కి సపరేట్గా ఒక బటన్ అనేది ఉంది. ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. కింద హారన్ సెల్ఫ్ ఉంది. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పాస్ స్విచ్ ఉంది అండ్ అలాగే హెడ్ ల్యాంప్ డౌన్ అప్ ఉంది. టర్న్ ఇండికేటర్ ఉంది అండ్ అలాగే హారన్ ఉంది. సో తర్వాత మనం ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మెటల్ ట్యాంకు, పూర్తిగా మెటల్ ట్యాంక్ అనమాట. 11 లీటర్స్ వరకు దీంట్లో పడుతుంది. సో ఎందుకు ఇది మైలేజ్ ఎఫిషియన్స్గా మనకి దీన్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి 11 లీటర్స్ అనేది చాలా లాంగ్ రైడ్లకు వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకు రైడ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లాంగ్ అండ్ సాఫ్ట్ సీట్ని అయితే మనకు ఆఫర్ చేశారు. సో రైడర్తో పాటు పిలియన్ రైడర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ గ్యాప్ రైల్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మన టెయిల్ ల్యాంప్ కూడా ఇది కూడా మనకి ఇంకా హాలోజన్ బల్బ్తోనే వస్తుంది. దీన్ని కూడా ఎల్ఈడికి అప్గ్రేడ్ చేయాలి. సో వీటిని ఫ్రంట్ సైడ్ అండ్ హాలోజన్ బల్బ్ అండ్ బ్యాక్ సైడ్ హాలోజన్ బల్బ్తోనే వస్తున్నాయి. అండ్ అలాగే ఇండికేటర్లు వీటి మూడింటిని ఎల్ఈడికి అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. సో దీంట్లో ఫీచర్స్ కంటే మనకి ఎక్కువగా యూజ్ అయ్యే ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. అవేంటో చెప్తాను నేను. సో దీంట్లో వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm ఉంటుంది. సీట్ హైట్ 807 mm ఉంటుంది. సో మినిమం 5.5, 5.6 ఉన్న వాళ్ళు ఈజీగా రైడ్ చేస్తారు. సో దీని టోటల్ వెయిట్ వచ్చేసి 117 ఉంటుంది. సో దీని వెయిట్ కూడా లైట్ వెయిట్గానే ఉంటుంది కాబట్టి మనకు ట్రాఫిక్లో కానీ పిలియన్ రైడర్స్ ఉన్నప్పుడు కానీ సో ఈజీగానే మనం దీన్ని హ్యాండిలింగ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫ్లాషీ ఫీచర్స్ కంటే ప్రాక్టికల్గా యూజ్ అయ్యే ఫీచర్సే ఇచ్చారనమాట. అవేంటంటే మనకి కంఫర్టబుల్ సస్పెన్షన్ ఆఫర్ చేశారు అండ్ అలాగే ఫ్యూయల్ ఎఫిషియెంట్గా దీన్ని తీసుకొచ్చారు. సో పర్ఫార్మెన్స్డ్ వెహికల్ కాదు ఇది. సో దీనికి పవర్ అండ్ టార్క్ కూడా బాగానే ఉంటుంది అండ్ అలాగే రెగ్యులర్గా కమ్యూట్ చేయడానికి కూడా ఈ బైక్ బాగా సరిపోతుందని చెప్పుకోవచ్చు. సో చివరిగా ఈ బైకు ఎవరు తీసుకోవచ్చు? డైలీ కాలేజీకి వెళ్తుంటాను అండ్ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి, పొలాలకు వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజీ వెళ్ళే వాళ్ళకి ఈ బైక్ పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మంచి మైలేజ్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ అలాగే చాలా సంవత్సరాల వరకు మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ నేను 4 years వరకు దీన్ని యూజ్ చేశాను. మంచి మైలేజ్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, 100ccలో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ ఇది. సో ఎవరైనా ఈ బైక్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే తీసుకోండి. సో ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో వాటికైతే నేను రిప్లై ఇస్తాను.